హాయ్ అండి. ఒక విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ. ప్రతి పేరెంట్స్ పిల్లల బాధ్యత తీసుకోవాలి. ఖచ్చితంగా తీసుకోలేని వాళ్ళ సిచ్యువేషన్ చాలా, అంటే ఇప్పుడు పిల్లల సిచ్యువేషన్ బ్యాడ్గా ఉండొచ్చు. బికాజ్ వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళ బాధ్యత మీరు తీసుకోలేదు కాబట్టి. బట్ ఏదో ఒక రోజు అది రిపీట్ అవుతుంది, మీకు అది రివర్స్ అవుతుంది ఖచ్చితంగా. ఆ పిల్లలు అనేవాళ్ళు ఎప్పటికీ పిల్లల్లాగానే ఉండరు. పేరెంట్స్ అనేవాళ్ళు సేమ్ అదే స్టేజ్లో ఉండరు. వాళ్ళ స్టేజ్కి వీళ్ళు, వీళ్ళ స్టేజ్కి వాళ్ళు మారక తప్పదు ఖచ్చితంగా. అది అనుభవిస్తారు ఖచ్చితంగా. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నా అంటే, పేరెంట్స్లో మోస్ట్లీ మదర్స్ అయితే 99% ప్రతి మదర్కి పిల్లల మీద ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఆమె సిచ్యువేషన్ బాగోలేకో, లేకుంటే ఆమె బ్రతకలేని సిచ్యువేషన్లో ఉండో పిల్లల్ని వదిలేస్తుంది తప్ప ఎలాంటి తల్లి వదిలేదు 100%. బట్ ఫాదర్స్ అయితే మోస్ట్లీ అలా ఉండరు అనుకుంటున్నాను నేనైతే. అందరూ అలా ఉంటారు అని నేను అనట్లేదు. సొసైటీలో కొంతమంది మాత్రమే పుట్టించుకున్న తర్వాత వదిలేసి ఎలా అయినా బతుకుతారులే అని వాళ్ళ ఎంజాయ్లు వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ నీడ్స్ వాళ్ళు చూసుకుంటూ ఎప్పుడైతే పిల్లల్ని వదిలేస్తారో అప్పుడు నిజంగా చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఎవరిదైనా రాంగ్ అయి ఉండొచ్చు. వాళ్ళకి ఏమీ తెలియదు మీ గురించి. బట్ వాళ్ళ సిచ్యువేషన్ మాత్రం టూ మచ్గా ఉంటుంది. బట్ చిన్న పిల్లలు కాబట్టి అదే నేను చెప్పదలుచుకుంటున్నది ఏంటి అంటే, ప్రతి పేరెంట్స్ బాధ్యత తీసుకోవాలి. తీసుకోకుంటే వాళ్ళు ఒక స్టేజ్కి వస్తారు, మీరు ఒక స్టేజ్కి దిగిపోతారు. ఆ స్టేజ్ నుంచి అప్పుడు మీరు వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పుకోలేరు. ఒకవేళ చెప్పుకోవాలనుకున్నా వాళ్ళ ఛాయిస్ మీకు ఇవ్వరు. కరెక్ట్ వాళ్ళైతే మేబీ వాళ్ళు లైఫ్లో బ్యాడ్ సిచ్యువేషన్ గట్టిగా ఫేస్ చేస్తే మాత్రం వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా క్షమించరు. అసలు పేరెంట్స్ అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. కాబట్టి ప్రతి పేరెంట్స్ పిల్లల బాధ్యత తీసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా. నేనైతే చెప్పాలనుకుంటున్నాను.